నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇస్తున్నామని గర్భగుడి ఎదుట 4 వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమస్యను గణనీయంగా తగ్గిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై డిఎస్పీ వివేకానందతో కలిసి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కమిషనర్కు స్వాగతం పలికారు. తదుపరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రముఖుల రాక వల్ల సామాన్య భక్తులకు క్యూలైన్లకు ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని, ఇది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దాతల పాసులు ఉన్నవారికి నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. భక్తులకు ఆహారం పంపిణీ చేసే దాతల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని దేవాదాయ శాఖ తరఫున 70 ట్యాంకుల మరియు 30,000 వాటర్ బాటిల్స్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. క్షీరాభిషేకం టికెట్స్ ఆన్లైన్ ద్వారా 24వ తేదీ నుంచి బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ విధానం ద్వారా భక్తులకు సమయం కలిసి వస్తుందని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా టికెట్ పైనే దర్శన సమయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. రథసప్తమి ఏర్పాట్లలో భాగంగా దేవాదాయ శాఖ నుండి 100 మంది సిబ్బంది మరియు 500 మంది వాలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. క్యూ లైన్ల వద్ద భక్తులకు ఎండ తగలకుండా షెడ్లు, నెట్లు, చల్లని మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ పర్యవేక్షణలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరామప్రసాద్, ప్రత్యేక అధికారి శోభారాణి, సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ కంచమూర్తి, దేవస్థానం ఈవో ప్రసాదరావు, అరసవల్లి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ దేవస్థానంలో జరిగే రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి రథసప్తమి స్వామివారిని దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా దాదాపు 1,25,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగానే ముందు నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ, సీనియర్ పోలీస్ అధికారులు, అదేవిధంగా దేవస్థానం ఈవో గారు, డిపార్ట్మెంట్లో సంయుక్తంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. పకడ్బందీగా సెక్టార్స్ కానీ, ట్రాఫిక్ కానీ, క్యూ లైన్ మూవ్మెంట్ కానీ, క్యూ లైన్ రన్ చేయడానికి ట్రాఫిక్కి సంబంధించి ఒక పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ ప్రణాళిక కూడా అన్ని విధాల, అంటే గతంలో ఎదురైన ఇబ్బంది గత సంవత్సరంలో బాగా జరిగింది, కానీ చిన్న చిన్న ఇబ్బంది ఏమంటే వాటికి కూడా సరైన పరిష్కారాలు సూచించే విధంగా ఈ ప్లాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే దాదాపు అన్ని పనులు కూడా, ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 70% వరకు ఏర్పాట్లు పూర్తయినాయి. అరసవల్లిలో ప్రతి ఏటా జరిగే రథసప్తమి వేడుకలను కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్ర పండుగగా గుర్తించి తొలి సంవత్సరం 3 రోజులు నిర్వహించగా ఈ ఏడాది ఏకంగా 7 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యి 25వ తేదీ వరకు ముగుస్తాయి. ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం 100% పూర్తి చేసింది. ఆలయం ముందు భక్తుల కోసం చలువ పందిళ్లు ఇప్పటికే వేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచించింది. 7 రోజుల పాటు జరిగే ఈ పండుగకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. జిల్లా పోలీస్ శాఖ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణి వద్ద కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే కళింగర్ రోడ్డులో కూడా రోడ్డుకు కుడివైపు బారిగేట్లను వేస్తున్నారు. గోశాలలో భక్తులు గోవులకు పూజలు చేస్తున్నారు. అలాగే క్షురశాలలో భక్తులు మొక్కులను చెల్లించుకుంటున్నారు. ప్రసాదం శాలలో
రథసప్తమి వేడుకలకు గాను లడ్డూలను అలాగే పులిహార తయారీ ముమ్మరంగా జరుగుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరాగా అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాలు అర్చకులు నిర్వహించారు. భక్తుల సౌకర్యం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఈరోజు అరసవల్లి ఇచ్చేసి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించి సిబ్బందికి అధికారులకు సూచనలు చేశారు. హెలీ రైడ్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డచ్ బిల్డింగ్ వేదికగా హెలీ రైడ్స్ సాహసయాత్రలు నిర్వహించనున్నారు. హెలీ రైడ్స్ ఆకర్షణీయంగా నిలవనుంది. తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జాతీయ అవార్డు గ్రహీతలు, తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. తెదేపా పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మొదవలస రమేష్తో కలిసి తెదేపా వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను, పరిపాలనా దక్షతను స్మరించుకున్నారు. మండల వ్యవస్థ ఏర్పాట్లు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు వంటి ఎన్నో ప్రజాహిత సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయులు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి నుంచి సూర్యమహల్ జంక్షన్ వద్ద గల 80 అడుగుల రోడ్డు తెదేపా పార్టీ కార్యాలయం వరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఘన నివాళులర్పించారు. స్మరించుకుంటూ ఆ మహనీయుడి ఆశలు కొనసాగించేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు నిరంతరం శ్రమిద్దామని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గ తెదేపా నాయకులు, పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, మండల నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా బందోబస్తు ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వివేకానందలు పరిశీలించారు. రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన క్యూ లైన్లు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ఉప కమిషనర్ కెఎన్ విడివి ప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మకి సూచించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ భౌగోళిక మ్యాప్, దేవాలయం చుట్టుప్రక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ క్యూ లైన్లు, ఎంతమంది బందోబస్తు అవసరమగు అని విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, భారీ గేట్ల ఏర్పాట్లు, క్యూ లైన్లు, ప్రవేశ ద్వారం, మండపాలు, ఇంద్రపుష్కరిణి పరిశీలన ప్రాంతాలలో ఉచిత దర్శన మార్గం, ప్రసాదం కౌంటర్లు, కేశఖండన తదితర ప్రదేశాలను పర్యవేక్షించారు. రథసప్తమి వేడుకలకు నిమిత్తం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు క్యూ లైన్ల మేనేజ్మెంట్, ప్రవేశ మార్గాల వద్ద పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరిణి పరిసరాల్లో అవసరమగు సిబ్బందిని కేటాయిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమగు అనే విషయంపై అధికారులతో చర్చించారు. దివంగత నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ సేవలు అజరామమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డు నందు తెదేపా పార్టీ జిల్లా కార్యాలయం సమావేశ మందిరంలో దివంగత నేత గుండా అప్పల సూర్యనారాయణ సంతాప సభను ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. సంతాప సభలో తెదేపా పార్లమెంటు పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నిరాడంబరత జీవితం, నిజాయితీ, విశ్వసనీయత కలిగిన నేత, యువతకు ప్రోత్సాహం, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం, పదవులకు కాదు ప్రజాసేవే ముఖ్యం అనే నినాదంతో నిరంతరం ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయులు అప్పల సూర్యనారాయణ అని ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఎల్లప్పుడూ చాలా ఆత్మీయంగా తండ్రి కుమారుల వలె ఉంటూ ఎన్నో సలహాలు, సూచనలు అందించారని ఆప్యాయత, అనురాగాలను స్మరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి భవిష్యత్తులో అప్పల సూర్యనారాయణ కుమారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తానని, అవసరమైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వారికి చేదోడుగా పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గలోక ప్రాప్తి కలగాలని సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు సంతాప సభలో నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, రూరల్ అధ్యక్షులు మూకళ్ళ శ్రీను, పుప్పాల చిన్న మహాలక్ష్మి, బీజేపీ శవ్వాన ఉమామహేశ్వరి, జామి భీమశంకర్, సుశీల, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, కొర్రు నాగార్జున ప్రతాప్, పిఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన సంతాప సభ కూడా ఎమ్మెల్యే అవార్డులు ఇక్కడ అధికారికంగా పార్టీలో పెట్టడం, దానికి అందరూ నాయకులు రావడం, అందరూ మాట్లాడడం, 2 గంటల ఉంటే 2-3 గంటలైనా అందరూ వారి అభిప్రాయాలు చేశారు. ఇంకా ఆయన గురించి చెప్పాలి, మాట్లాడుకుంటే చాలా అనుభవం ఉంటాయి, ఎన్నో రకాలు. నాకు ఫస్ట్ టైం 1999లో మా ఇద్దరు క్లోజ్నెస్ ఏంటంటే, నేను గుజరాత్లో పనిచేసుకొని వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాప్లో వైజాగ్లో నేను ట్రైన్ దిగి వైజాగ్ నాన్ స్టాప్ ఎక్కుతుంటే ఆయన కింద ఉన్నారు. అప్పుడు నేను ఎట్లంటే ఏంట్రా అని చెప్తారు, 2 గంటల సేపు 2.5 గంటలు పెట్టేటప్పుడు మా ఇద్దరం బస్సులో వస్తుండగా మాట్లాడుకున్నాం. అది ఎక్కువ టైం మాట్లాడుకున్నాం. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతోంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు పట్టి పీడిస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం 3 ముఖ్య కార్యక్రమాలను కలిసి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుదర్శనమేష్టి, లక్ష్మీనారాయణేష్టి మహాకుంభాభిషేకాలను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని చేసిన వారికి, చేయించిన వారికి కలిగే శుభాలను కూడా వివరించారు. సుదర్శనేష్టి కార్యక్రమం చేయడం వలన ఈతి బాధలు, గ్రహ బాధలు, శత్రుబాధలు, కార్యసిద్ధి కలుగుతాయని, అలాగే లక్ష్మీనారాయణేష్టి కార్యక్రమం ద్వారా అష్టలక్ష్ములు కటాక్షం, ధనయోగం, సంతాన యోగం కలుగుతుందని అన్నారు. మహాకుంభాభిషేకం జరగటం దేవాలయంలో ఇదే మొదటిసారి అని, ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరాలు అయితే నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2026 సంవత్సరంలో వివిధ కార్యక్రమాలను జరుగుతాయని చెప్పారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాబోయే రథసప్తమి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ
విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లాలోని డీఎస్పీలు సీఏలతో రథసప్తమి బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రథసప్తమి సందర్భంగా అమలు చేయనున్న రూట్ మ్యాప్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, క్యూలైన్ల నిర్వహణ, బారిగేట్ల ఏర్పాట్లు, ఉచిత దర్శనం, డోనర్ దర్శనం, వీఐపీ దర్శనాల మార్గాలు, భక్తుల హోల్డింగ్ ఏరియాలు, ప్రసాదం కౌంటర్లు, పాదరక్షలు ఉంచే ప్రదేశాలు, భక్తుల రాకపోకల నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. వీఐపీ దర్శనాల విషయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రవేశ మార్గం మరియు నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, శేషాద్రి, సిఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి మంత్రిగా, సీనియర్ నేతగా, పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుండా అప్పల సూర్యనారాయణ చేసిన సేవలు అమూల్యమైనవని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి అప్పల సూర్యనారాయణ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన చేసిన సేవలను ఈ రోజు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటించి రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట సంతబొమ్మాళి మండలంలోని పాత తలగం, భూరుభద్ర, మేఘవరం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పొలాల్లోకి వెళ్లి నేరుగా రైతులతో మాట్లాడారు. రైతుల సమక్షంలోనే రోవర్ను ఉపయోగించి స్వయంగా కొలతలు వేయించి వారి భూ విస్తీర్ణాలను రైతులకు వివరించారు. భూ యజమానులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పలాస మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన డైరెక్టర్ రీసర్వేకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రెక్టిఫికేషన్ ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లాగిన్ వివరాలను తనిఖీ చేసి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలైన్మెంట్ల ప్రకారం సర్వే పూర్తి చేయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సర్వే భూమి రికార్డుల సహాయ సంచాలకులు ఏ వెంకటేశ్వరరావు, టెక్కలి పలాస డిప్యూటీ ఇన్స్పెక్టర్లు మామిడి జనార్దన్ రావు, చంద్రశేఖరరావు, సంత బొమ్మాళి, పలాస తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవాడికి డ్రై ఫ్రూట్ లాగా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీల్లో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్, స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలనుకుంటే ఇప్పటికే చేసిన ఎన్నో పరీక్షలకు నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తూ ఉంటాయి. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్ అని చెప్తున్నారు.
పల్లీల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తిని పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తినండి. ఇక జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుందట. పల్లీల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ను నిల్వ ఉంచేలా చేస్తుంది. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకపెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలో ఏ విధంగా తిన్నాయినా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్తో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల్లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీల్లో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధుల దరి చేరకుండా కాపాడుతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకి చెక్ పట్టవచ్చు. పెద్దవాళ్ళు ఈ పల్లీలను తినగానే నీళ్లు తాగవద్దు అని అంటూ ఉంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలకు తిన్న వెంటనే నీటిలో తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. రెండవది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావటం. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.